రాజ్యాంగంలో ఎక్కడని చెప్పారా? ఎస్సీలుగా ఉన్నటువంటి వ్యక్తులు, షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు బైబిల్ పట్టుకొని చర్చికి వెళితే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని రాజ్యాంగంలో ఎక్కడని చెప్పారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను మీడియా సాక్షిగా రఘురామ కృష్ణంరాజుని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏ జడ్జిమెంట్లో అయినా, ఏ 1950 ఆర్డర్లో అయినా జీసస్ క్రైస్టుని నమ్ముకొని షెడ్యూల్డ్ కాస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి జీసస్ క్రైస్టుని నమ్ముకొని బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తే, దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని ఫోటో ఇంట్లో పెట్టుకుంటే, దేవుని మత ఆచార సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులు చనిపోతే జీసస్ క్రైస్ట్ మతాచారాల ప్రకారం, బైబిల్ మతాచారాల ప్రకారం వాళ్ళని పూడ్చిపెడితే, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటే, వాళ్ళు చర్చికి వెళితే నమ్ముకుంటే వాళ్ళ కాస్ట్ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయొచ్చు అని ఎక్కడైనా ఒక్క జడ్జిమెంట్ మీరు చూపిస్తే నేను మిమ్మల్ని బహిరంగంగా ఈ మీడియా సాక్షిగా నేను క్షమాపణ అడుగుతాను. మిమ్మల్ని నేను మీడియా సాక్షిగా క్షమాపణ అడిగేది ఏంది? హూ ఎవర్ ప్రొఫెస్ ఆర్ కన్వర్ట్ ఇన్ టు అ క్రిస్టియానిటీ, ఆటోమేటికల్లీ వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ స్టేటస్ కోల్పోతారు. నేను ఒక చర్చికి వెళ్తా బైబిల్ పట్టుకొని, నేను జీసస్ క్రిస్మస్ 25న చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా. నేను ఈస్టర్ పండుగ రోజున ఇంట్లో ఇంట్లో బిర్యానీ వండుకొని దేవుని ఫోటోకి దండేసుకుంటా. Will anybody cancel my caste certificate merely because I pray God? I offered a puja, I offered a prayers to Jesus Christ. ఆర్ నేను దశమ భాగం ఇస్తున్నా, అజ్యూమ్ అ మొమెంట్ నేను దశమ భాగం ఇస్తున్నా. షుడ్ ఐ మీన్ టు సే దట్ ఐఎమ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్? ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని కన్వర్ట్ టు క్రిస్టియానిటీకి బిలీవర్కి తేడా తెలియని మీరు రాజకీయాలు చేస్తున్నారో నాకు అర్థం కావటం. ఐ డోంట్ నో వాట్ షుడ్ ఐ సే, హౌ షుడ్ ఐ కన్విన్స్ యూ? రాష్ట్ర ప్రజలకి క్రిస్టియన్లో నమ్ముకొని ఉన్నటువంటి జీసస్ని నమ్ముకొని జీసస్ మార్గంలో వెళ్ళే వాళ్ళకి మీరు ఏం థ్రెట్ ఇస్తున్నారో నాకు అర్థం కావటంలా. మీరు ఎందుకు ఇంత సీరియస్నెస్ థ్రెట్ క్రియేట్ చేస్తున్నారో, రాష్ట్రంలో ఇంత అనిచ్చమైన పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. మీరు చేస్తున్నటువంటి మతోన్మాదాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఫర్ ఎనీ కమ్యూనిటీ, ఆర్ మై పార్టీ ఈజ్ నాట్ అగెన్స్ట్ ఫర్ ఎనీ కమ్యూనిటీ ఆర్ ఎనీ, we are for the people. Our party doesn't have any caste, creed, community and all. As and we are here to uphold the dignity of the constitution. అండ్ మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఒక కోటి మంది ఉన్నట్టు ఒక కమ్యూనిటీని ఇష్టం వచ్చినట్టు, జీసస్ క్రైస్ట్ని ఇష్టం వచ్చినట్టు మీరు పర్సనల్గా అటాక్ చేస్తూ, అక్కడ ఎవరు క్రిస్టియన్స్ లేరంట, మరి ఎవర్రా వచ్చి కొట్టాడు, దేవుని నామమున ఆశీర్వాదించి మీ యేసయ్య వచ్చి యేసు వచ్చి కొట్టాడా? ఏంటో మాటలేంటి? యేసు వచ్చి కొట్టడం ఏంటండి? యేసు వచ్చి కొట్టడం ఏంటంట? క్రిస్మస్ 25 వచ్చేటప్పటికి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అంగీ వేసుకొని ఒక చర్చికి వచ్చి దేవుని పేరిట ప్రార్థనలు ఆఫర్ చేస్తారే, ఆ యేసునా మీరు అనేది? ఆ యేసునా మీరు అనేది? రంజాన్ పండుగ వచ్చేటప్పటికి టోపీ పెట్టుకొని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చెప్పి వాళ్ళందరి దగ్గర ఇఫ్తార్ విందు తీసుకుంటారు కదా మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారినా ఆ ముస్లిం ఇస్లాంనా మీరు అనేది? అరే, ఎవరు ఏ కమ్యూనిటీలోకి వెళ్తారో, ఎవరు ఏ సాంప్రదాయాలను పాటిస్తారో, లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. మీరు దాని మీద పోరాటం ప్రారంభించాల్సినంత చిన్న వ్యక్తి మీరు అని అడుగుతున్నా నేను. యు ఆర్ నాట్ ఎ స్మాల్ మ్యాన్ సార్. మీకు చాలా గురుతరమైన బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వం మీరు బ్యాంకు దొంగ అయినప్పటికీ కూడా, వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడనే ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా, నిన్న మీకు ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది. 1000 కోట్ల రూపాయలు దోచుకుని ఉంటాయి. ఎందుకంటే ఎస్బీఐలో దోచుకున్న 1000 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ దోచుకున్న 1000 కోట్లు, ఇంకో ఫెడరల్ బ్యాంకులో దోచుకున్న 500 కోట్లు, ఈ 2500 కోట్లు పెట్టుబడి పెట్టి దాన్ని ఇంకో 2500 కోట్లు చేసి ఉంటారు. మొత్తం ఒక 10,000 కోట్లు ఉన్నాయి. ఆ 5,000 కోట్లతో 10 కోట్లు 5 కోట్లు పెట్టి లాయర్ని పెట్టుకుంటారు సుప్రీంకోర్టులో. అవసరమైతే జడ్జికో 10 కోట్లు ఇచ్చేస్తారు. 15 కోట్లు బెయిల్ అయిపోద్ది. మీ దగ్గర ఉన్న 10,000 కోట్ల కంటే 15,000 కోట్ల కంటే పెద్ద విషయం ఏం కాదు కదా బెయిల్ తెచ్చుకోవటం. బ్యాంకు దొంగతనం చేసినటువంటి మీకు, ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మీకు డిప్యూటీ స్పీకర్ హోదా ఇచ్చింది కూటమి ప్రభుత్వం. చక్కగా డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చోబెట్టింది. అయినా కనకపు సింహాసనం మన సునకమ్మను కూర్చోబెట్టిన వెనకను గుణవేల మాను వినరా సుమతి అని మనం డిప్యూటీ స్పీకర్ హోదాలో పైన కూర్చోబెట్టినా కూడా మన బుద్ధి ఎక్కడికి పోవట్లేదు కదా, మన కుక్క బుద్ధి ఎక్కడికి పోదు. కనకపు సింహాసనం మన సునకమ్మను కూర్చోబెట్టిన మన కుక్క బుద్ధే కాలెత్తి ఆ సింహాసనం మీద సుస్సు పోస్తుంటుంది. ఏం చేస్తున్నాం మనం? ఇంత చిన్న ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత రచ్చ చేస్తున్నాం? ఆఖరికి నాలాంటి వాడి చేత కూడా అనిపించుకునే స్థాయికి దిగజారిపోతుంది. ఎందుకు? ఎవరు అంటే 113 చర్చిలకి నోటీసులు ఇస్తారా? 113 చర్చిలకు నోటీసులు ఇచ్చి ఎవరెవరైతే పాస్టర్లు ఉన్నారో ఎస్సీ పాస్టర్లు అందరి సర్టిఫికెట్లు రద్దు చేస్తారా? ఎవరు? ఇది ఒక మతం మీద దాడి కదా? నేను రఘురామకృష్ణరాజు గారిని అడుగుతున్నా, ఇది ఒక మతం మీద దాడి కదా? నేను అడుగుతున్నా నారా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మీలాంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేస్తారా మీరు? ఏ సార్, ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడానిక మీరు మీ యొక్క పార్టీ ఇలాంటి వ్యక్తులను డిప్యూటీ సీఎం చేసింది? కాదు సార్. దళిత బిడ్డలకు అన్యాయం జరిగితే, దళిత బిడ్డలకు ఏమాత్రం చిన్న అన్యాయం జరిగినా కూడా మేమున్నాము. దళిత బిడ్డల కోసం, దళిత క్రైస్తవుల కోసం మేము అంగీ చాచి వాళ్ళ కోసం పోరాడతామని మీరు మీ నాన్నగారు చెప్పారు. చివరికి రఘురామకృష్ణరాజు తుపాకీ మీద పెట్టి మమ్మల్ని అందరిని కాలుస్తున్నాడు. పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలో, పొద్దున్న లెగిస్తే మీడియాలో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి పిచ్చుకొక్క కళ్ళు దాగినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, మీరు దానికి కనీసం మీ కూటమి ప్రభుత్వం నుంచి అయా వీళ్ళు మనకు ఓట్లేశారు, వీళ్ళని మనం ఈ విధంగా అబ్యూజ్ చేయకూడదు, కూటమి ప్రభుత్వం తిడితే ఒక లెక్క, రఘురామకృష్ణరాజు గారు తిడితే ఒక లెక్క. తిడుతుందా రఘురామకృష్ణరాజు? కూటమి ప్రభుత్వం తిడుతున్న ఇంప్రెషన్లోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారు. నేను ఇంకా కోరుకునేది ఏంటి అంటే, నేను మీకు ఈ ద్వారా చెప్పటం ఏంటి అంటే, రఘురామకృష్ణరాజు గారిని మీరు ఇంకా ఎంకరేజ్ చేయమని కోరుతున్నాను. రఘురామకృష్ణరాజు గారు ఫైటింగ్ ఇంకా సరిపోవట్ల. రఘురామకృష్ణరాజు గారికి ఇంకొంతమందిని అటాచ్ చేయండి. అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి, పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. ఎందుకు అంటే, మీరు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే మీకు అంత పెద్ద బొక్క పెట్టే కార్యక్రమం రఘురామకృష్ణరాజు చేస్తున్న కారణంగా ఇది ఏం జరుగుతుందో దీని కాన్సిక్వెన్సెస్ ఏందో 2029 వరకు వెయిట్ చేయండి.